ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, ఈ అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బాన ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ, అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ, ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయింది ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి, పిల్లల ఫీజులు ఒక నెల కట్టి, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది.